ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళేంటి అప్పుడే లేచి రెడీ అయిపోయి తెగ చదివేస్తున్నారు? కిట్టు, ఇప్పుడే నిద్ర లేచావా? లేదత్తయ్యా, నేను లేచి చాలాసేపు అయింది. మరింకా రెడీ అవ్వలేదే? ఈ రోజు నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ కదా. అవును కదా, నైట్ బుక్స్ ఓపెన్ చేయగానే నిద్ర వచ్చేసింది. ఇప్పటి వరకు నిద్రపోయాను. ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయ్యావా కిట్టు? ఆ అయ్యానత్తయ్యా, నైట్ అంతా చదివాను. సరే, త్వరగా రెడీ అవ్వు, వెళ్ళు. స్కూల్కి టైం అవుతుంది కదా. అలాగే అత్తయ్యా. అమ్మా, ఈరోజు ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే మావయ్య నన్ను వేరే స్కూల్కి పంపిస్తాడంట. ఎలాగైనా పాస్ అవ్వాలి. వీటన్నిటిని యూనిఫామ్లో వేసుకొని లోపల దాచిపెట్టుకోవాలి. ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఎగ్జామ్స్ రాయడానికి మీకు ఇచ్చిన టైం అంతా వాడుకోవాలి. క్వశ్చన్ పేపర్ అంతా ఒకసారి చదివి అందులో ఆన్సర్స్ తెలిసిన క్వశ్చన్స్ ముందు రాసి తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించాలి. ఇవన్నీ మా స్కూల్లో మా మిస్ చెప్తారు మమ్మీ. మమ్మీ మనకి మళ్ళీ గుర్తు చేస్తుందను. థ్యాంక్స్ అక్క. కిట్టు ఎక్కడా? రెడీ అవుతున్నాడు వదినా. ఇదిగో దమయంతి, కిట్టు లంచ్ బాక్స్. ఆ, ఆ? ఈ కిట్టుగాడు స్కూల్ బ్యాగ్ ఎక్కడ పెట్టాడు? అమ్మా, నా దగ్గరే ఉందమ్మా. కిట్టు, పాలు తాగుతావా? తాగుతానమ్మా. సరే, నేను తీసుకొని వస్తానే. నేను వెళ్ళి తీసుకొస్తానుండు దమయంతి. ఏం అక్కర్లేదు. దమయంతి, దమయంతి, నీకేం కాలేదు కదమ్మా? దెబ్బలేం తగలేదు కదా? లేదు పెద్దమ్మా. కాస్త చూసుకున్నాడు దమయంతి. కింద పడితే దెబ్బలు తగులుతాయి. వదినేంటి చిన్నపిల్లలకి చెప్పినట్టు ఆ దమయంతికి జాగ్రత్తలు చెప్తోంది? ఏమైనా నీకు మాత్రమే నేనంటే ప్రేమ పెద్దమ్మా. నీలా నన్నెవ్వరూ చూసుకోరు. అందుకే నువ్వంటేనే నాకిష్టం. నేను మా అమ్మ కడుపున కాకుండా నీ కడుపున పుట్టుంటే ఎంత బాగుండేది. కిట్టుకి స్కూల్కి టైం అవుతోంది కదా, పాలు తీసుకెళ్ళివు. అలాగే పెద్దమ్మా. రే కిట్టు, పదరా. కాఫీ తాగుతారా అత్తయ్య? వద్దమ్మా. భాస్కర్, అభి, అఖిల్ వాళ్ళు ఎక్కడికెళ్లారు? ఆయనకేదో పనుందని పొద్దున్నే బయటికి వెళ్లారత్తయ్య. పొద్దున్నే పనేంటి? చెప్పలేదత్తయ్య, ఈవెంట్ పనులు అనుకుంటా. భాస్కర్, ఏంటవి? స్వీట్స్, పూలు, పళ్ళమ్మా. పొద్దున్నే అవెందుకండి? ఏమో పావని, అభి తీసుకొని రమ్మన్నాడు. ఈరోజు ఇంట్లో పూజ ఏమైనా ఉందా వసు? లేదత్తయ్యా. బన్నీ అను, కిట్టు, మీ స్కూల్ ఆటో వచ్చింది, త్వరగా వెళ్ళండి. బాయ్
బాయ్ మమ్మీ. బాయ్ బాయ్ బాయ్. బాయ్ పెద్దమ్మ. బాయ్ నానమ్మ. బాయ్ బన్నీ. బాయ్ పెద్దనాన్న. బాయ్. ఆ కవర్ ఏంటి అఖిల్? పట్టు శారీ అమ్మా, అభి అనే తీసుకుని రమ్మన్నాడు. సారీనా? ఎవరికి అఖిల్? తెలీదదునా. పూలు పళ్ళు స్వీట్లు పట్టు చీర ఏంటిదంతా? ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? అభి, ఎందుకు భాస్కర్తో పూలు పళ్ళు స్వీట్లు, అఖిల్తో పట్టుచీర తెప్పించావు? ఈరోజు నందినిని చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారమ్మా. వదినా, త్వరగా నందిని రెడీ చేయండి. నందినికి పెళ్లి చూపులా? ఈ విషయం వెంటనే హారికతో చెప్పాలి. బేబీ, ఈరోజు హాస్పిటల్కి వెళ్దామా? ఎందుకు? టెస్ట్లు స్కానింగ్లు చేయించాలి కదా. ఏం అవసరం లేదు. అవసరం లేదంటావేంటి? నీ కడుపులో బిడ్డ గురించి ఆలోచించవా? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా బిడ్డ గురించి కాదు, ఆ ఇంటిపై పగ తీర్చుకోవటం గురించి. నన్ను బాధ పెట్టిన వాళ్ళని బాధ పెట్టడం గురించి. ఆంటీ ఫోన్ చేస్తోంది. చెప్పండి ఆంటీ. నీకో విషయం చెప్పాలని చేశానే. అఖిల్ జాబ్కి వెళ్తున్నాడా? లేదు, నందినికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అఖిల్తో చేస్తున్నారా? కాదే, వేరే ఎవరో పెళ్లి కొడుకును చూశారు. ఈ రోజే పెళ్లి చూపులు. దాని పెళ్లి వీలు చేయడం ఏంటి? ఇన్నాళ్ళు ఇంట్లో ఉండి అఖిలకి సేవలు చేసింది, దాని రుణం తీర్చుకోవాలని వీళ్లే దగ్గరుండి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఏదో ఈ ఇంటి ఆడపిల్ల పెళ్లి చేస్తున్నట్టు అందరూ సంబరంగా ఉన్నారే, సంతోషంగా దాని పెళ్లి పనులు చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ ఆంటీ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అఖిల్ గాడు నందినిని పెళ్లి చేసుకోనందుకు నీకు సంతోషంగా ఉంది కదా? కాదు, నాకు వేరే ప్లాన్ ఉంది, అది తర్వాత చెప్తాను. ఇలాగే అక్కడి విషయాలు ఎప్పటికప్పుడు నాతో చెప్తూ ఉండండి. నీతో టచ్లో ఉన్నానని వసు నా చంప పగలగొట్టిందే. వెయిట్ చేయండి ఆంటీ. వసు అక్కతో పాటు అక్కడున్న అందర్నీ చావు దెబ్బ కుట్టబోతున్నాను. ఉంటాను. ప్లాన్ ఏంటి బేబీ? ఆ నందిని పెళ్లి చూపులు చెడగొట్టడం. అవసరమా? దానివల్ల మనకేంటి లాభం? వాళ్ళు దాన్ని పెళ్లి చేసి సంతోషపడాలనుకుంటున్నారు కదా, ఆ సంతోషాన్ని వాళ్ళకి దక్కకుండా చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.